కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ సైనికులకి, ఇక్కడ విచ్చేసిన ఇల్లందకుంట నా కుటుంబ సభ్యులకి, అమ్మలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, నా యువ సోదరులకి అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానమ్మా. అమ్మ, ఈరోజు మీ ప్రతి గ్రామంకి వచ్చిన నా ఆవేదన చెప్పిన మళ్ళీ మీకు మరొకసారి గుర్తు చేయాలనుకుంటున్నామా. ప్రతి తల్లి నా బాధ, ఆవేదన ఒక 3 నిమిషాలు మాట్లాడుతా, దయచేసి శ్రద్ధగా వినండి అమ్మా. ఈరోజు ఎన్నికల బరిలో 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. ఒకటి బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన కమలం పువ్వు గుర్తుపైకి వెళ్ళి పోటీ చేస్తున్న వ్యక్తి ఈరోజు ఆత్మగౌరవం అనే నినాదం ఎత్తిండమ్మా. మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదని రాజీనామా చేసిండా, లేకపోతే దళితులకి 3 ఎకరాల భూమి రాలేదని రాజీనామా చేసిందా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని రాజీనామా చేసిండా, లేక రైతులకి రుణమాఫీ చేయలేదని రాజీనామా చేసిండా, రేషన్ కార్డు రాలేదని రాజీనామా చేసిండా, పెన్షన్ రాలేదని రాజీనామా చేసిండా? తల్లి, ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇలా ఆయనకి, ముఖ్యమంత్రికి ఆయన గట్టు పంచాయతీ, భూమి పంచాయతీ, పొలం పంచాయతీ, పంపకాల పంచాయతీ వల్ల రాజీనామా చేసిండా, చేయలేదా? తల్లి, మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. కరెక్టే కదా తల్లి? మరి ఇంకొక వ్యక్తి కారు గుర్తుపైన పోటీ చేస్తుండు. ఎప్పుడు వచ్చినా ముక్కుని ఇట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడతాడు. నోరు తెరిస్తే అబద్ధమే చెప్తాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. ఇల్లు వచ్చినాయా తల్లి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? రైతులకి రుణమాఫీ అయిందా? కేజీ టు పీజీ ఉచిత విద్య అయిందా? నిరుద్యోగ భృతి వచ్చిందా? దళితులకి 3 ఎకరాల భూమి ఇచ్చిందా? మరి ఇవి అన్నీ చేయని వ్యక్తి మళ్ళీ అలా అబద్ధాలు చెప్పుకొని మీ ముందుకు వస్తున్నారు అమ్మ కారు పార్టీ వాళ్ళు. ఒకవైపు 28 సంవత్సరాలున్న యువకుని మీ ముందు పోరాడనీకున్న 28 సంవత్సరాల యువకుని ఆశీర్వదిస్తారా? 4 తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించుకున్న టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులను ఆశీర్వదిస్తారా? ఒక్కసారి ఆలోచించండి తల్లి. నేను ఇల్లు అందుకుంటా రాముని సాక్షిగా చెప్తున్నా, ఒక్క అవకాశం నాకు ఇస్తే ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా, ప్రతి అవ్వకు ఒక మనవన్నవుతా, ప్రతి యువకునికి ఒక సోదరునవుతా, ప్రతి చెల్లికి ఒక అన్ననవుతా, మీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునవుతా, గడప గడప తిరుగుతా, ప్రతి సమస్య తెలుసుకుంటా, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతా, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. గత 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నా పైన పెట్టిన బాధ్యతను విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పోరాడితే, ప్రశ్నిస్తే కేసులు పెట్టిరు తల్లి, జైల్లో పెట్టిరు, ఎముకలు కొట్టిరు. అయినా వెనక్కి పోలే తల్లి. ఎంతో మంది తల్లిలు ఆశీర్వాదం ఇచ్చి, ఎంతో మంది పిల్లలు ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ బాధ, ఆవేదన ఉంది నాకు. ఆ బాధ, ఆవేదన ఉంది. ప్రతి కుటుంబానికి అండగుండాలని చెప్పని నా తల్లి ఆశీస్సులు, మా సీతక్క గారి దీవెనలు తీసుకొని మీ ముందుకు వచ్చిన. ఒక్కసారి బీజేపీ పార్టీ ఏమో మతాల వారీగా విభజించి పాలించే ప్రయత్నం చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కులాల వారీగా మన మధ్యలో చిచ్చులు పెట్టి పాలించే ప్రయత్నం చేస్తుంది. అమ్మ, మనమంతా గ్రామాలకు వెళ్ళి వచ్చినాం. నేను కూడా బయట వ్యక్తిని కాదు. ఇదే కాల్వ శ్రీరాంపూర్ మండల్ తార్పల్లి అని ఒక మారుమూరు పల్లెకి వెళ్ళి వచ్చిన ఒక సాధారణమైన రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన ఒక విద్యార్థిని. గ్రామాల్లో మనకు సాంప్రదాయం ఉంటుంది. గ్రామాల్లో మనకు సాంప్రదాయం ఉంటుంది తల్లి. మనం కులమత భేదాలు లేకుండా అందరినీ కూడా చిన్నాన్న, పెద్దనాన్న, అత్తమ్మ, మామయ్య, కోడలు, అల్లుడు అని వరుసలు కలుపుకుంటూ పిలుస్తాం తల్లి. ఎవరికి సమస్య వచ్చినా అందరము కలిసి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము. ఈ రోజు 2 పార్టీలు ఒకటి మతాల వారీగా, కులాల వారీగా విభజించి పాలిచ్చే ప్రయత్నం చేస్తుంది తల్లి. నన్ను అడిగిననుకోండి, నీ కులమేందని, నా కులము విద్యార్థుల కులం అని చెప్తా, నా మతము నిరుద్యోగుల మతం అని చెప్తా. ఈరోజు మీరందరూ ఆశీర్వదిస్తే, మీరందరూ దీవిస్తే, మీ అందరికీ మాట ఇచ్చినట్టు 30వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి తల్లి. 30వ తారీఖున నా బ్యాలెట్ నెంబర్ కూడా 3. రాముడు ఆశీస్సులతోటి శివుడు 3 నామాలు, నాకు 3వ నెంబర్ వచ్చింది. వాళ్ళిద్దరికి 3 ఉంది కాబట్టి నాకు 3వ నెంబర్ వచ్చింది. ఒక్కసారి ఈరోజు ఇక్కడ వచ్చిన తల్లిలందరూ ఆ రోజు నన్ను దీవించారు. బిడ్డ జాగ్రత్త అని చెప్పారు. ప్రతి తల్లి, ప్రతి అవ్వ నన్ను ఆశీర్వదించిన అవ్వ మీకు కూడా చెప్పిన,
2000 పెన్షన్ ఇవ్వగానే అయ్యో కేసీఆర్ నా కొడుకు 2000 ఇచ్చిండని చెప్పి గుద్దేరు. మీరు ఇచ్చే 2000 చూస్తారు తప్ప 40,000 ఉద్యోగం మీ మనవనికి మనవరాలకి రావాల్సిన ఉద్యోగాన్ని మీయక వాళ్ళ గొంతులు కోస్తుండు తల్లి. అది ఒక్కసారి ఆలోచించుర్రి. ఈరోజు నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా, ప్రయోజకులు కానీ ఏం చేద్దామో మనం మాట్లాడుతుంటే ఒక పార్టీ ఒక పక్కన మేమది మాట్లాడితే ఈ 2 పార్టీలు సాయంత్రం పొద్దుకి ఎప్పుడైతుంది మద్యం దాయిపించినామా, కోళ్ళను కమ్మినట్టు కమ్మినామా, ఓట్లు వేసుకున్నామా, మద్యం మత్తులని ఆలోచిస్తారు. మీరే ఆలోచించుని. విద్యార్థుల భవిష్యత్తు కావన్నా, మీ పిల్లల భవిష్యత్తు మీకు కావన్నా వీళ్ళ మాయ మాటలు నమ్ముతారా? ఇప్పుడు రేపు పొద్దున పోయినాక మళ్ళీ వస్తారు, 2 మూటలు పెట్టుకొని వస్తారు. ఒకడు 5 ఇస్తా అంటాడు, 10 ఇస్తా అంటాడు, 15 ఇస్తా అంటారు. తల్లి ఇచ్చేటి అని తీసుకోరి. వాళ్ళందరూ అబద్ధాలు చెప్పిర్రు, వాళ్ళందరూ అబద్ధాలు మాట్లాడిన వాళ్ళే. వాళ్ళు ఎన్ని చెప్పుతాని తీసుకోరి. కానీ ఒక్కసారి ఓటేనికి పోయే రోజు పొద్దున 30వ తారీఖున నేను చెప్పిన మాటలు ప్రతి తల్లి ప్రతి అవ్వ దయచేసి ఒక్కసారి మీ కొడుకు గురించి ఆలోచించి నన్ను గెలిపించి దీవించవలసిందిగా ప్రతి ఒక్క తల్లిని అవ్వని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామా. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.